హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు పచ్చి శనగలతో కర్రీ చూపిస్తున్నానండి. నేను ఇలాగా పచ్చి శనగబుడ్డలు తీసుకున్నానండి. వీటి నుంచి ఒలుచుకొని గింజలు సపరేట్ చేసుకున్నాను. మీ దగ్గర పచ్చి శనగలు లేకుంటే మామూలుగా ఎండు శనగలైనా తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చండి. పచ్చి శనగలు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే ఈ కర్రీ చపాతీలోకి ఎస్పెషల్లీ పూరీలోకి చాలా బాగుంటుంది. సో నేను ఈ కర్రీ కోసం పాన్ పెట్టుకొని ముందుగా 2 స్పూన్ల ధనియాలు, చెక్క, లవంగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మరి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ ఇలాగ వేగాక పక్కన తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లము, తెల్లగడ్డలు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలండి. కర్రీ కోసము కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత లిడ్లో వచ్చేసి సిమ్లో పెట్టుకొని ఈ టమాటాలని బాగా మగ్గించుకోవాలండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. చూడండి, ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసి 2-3 నిమిషాలు సిమ్లో దీన్ని కూడా మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒలిచి పెట్టుకున్నటువంటి పచ్చిశనగలు యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర పచ్చిశనగలు లేకుంటే మామూలుగా నానబెట్టుకున్నటువంటి ఎండు శనగలు ఉంటాయి కదా, అవే యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాలు వీటిని లిడ్లో వచ్చేసి మగ్గించుకోవాలండి. ఈ మసాలాల్లో గింజల్ని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగ్గట్లు మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. చపాతీ, పూరీలోకి, సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఇంత కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇప్పుడు ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ పెట్టుకోవాలండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగలతో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే హెల్దీ కూడా కదండి. ఒకవేళ మీ దగ్గర పచ్చిశనగలు లేదు అంటే ఎండు శనగలతో అయినా ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పూరి, చపాతీ, రోటీలోకి అలాగే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.